జర్నలిస్టు హక్కుల సాధనకై ఏపీడబ్ల్యూజేఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం. రాష్ట్ర నాయకులు జయరాజ్. చిత్తూరు రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కవరకుంట జయరాజు తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్లో చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో దాడులు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లా జయచంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కోశాధికారి అక్రమ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు సాటి గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిశేఖర్, కోశాధికారి కృపానందరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి దినేష్, చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు ఆలకొండ కేశవులు, ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జర్నలిస్టులు, ప్రతినిధులు, నియోజకవర్గ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. డబ్ల్యూజేఎఫ్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే, ఈరోజు మన జిల్లా కమిటీ కొత్తగా ఎన్నుకోబడింది కాబట్టి దాని సందర్భంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు నియోజకవర్గం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తామని మనం ఊహించలేదు. కానీ కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. తొలి సమావేశానికి చేసిన జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా ఈ యొక్క జిల్లా కార్యవర్గాన్ని, అదేవిధంగా నియోజకవర్గ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పలుకుతున్నాం. ఇవాళ మన సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి, ఏ విధంగా జర్నలిస్టు సమస్యలపై పోరాటం చేయాలి, వాళ్ళ సంక్షేమానికి ఏం చేయాలి, అలాంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మార్చ్ మొదటి వారం కానీ లేదా ఫిబ్రవరి చివరి వారంలో కానీ జిల్లా స్థాయి మహాసభలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మహాసభలు ఎలా జరుపుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతుందనే అంశాల మీద కూడా రాష్ట్ర నాయకత్వం మనకి మార్గనిర్దేశం చేస్తుంది. అంతకన్నా ముందుగా జిల్లాలో మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అక్రిడేషన్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు. ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డును మొత్తం కూడా ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం కట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. విధంగా అక్రిడేషన్ ఎవరికైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో అందరికీ కూడా అక్రిడేషన్ వచ్చే విధంగా కృషి చేయడానికి యూనియన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మేము మాటలు చెప్పే యూనియన్ కాదు, చేతల్లో చెప్పి చూపిస్తాం. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు జయరాజ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. దేశంలోనే భద్రత లేని ఉద్యోగాల్లో జర్నలిజము 146వ స్థానం ఉంది ప్రపంచంలో. అంటే భద్రత లేని ఉద్యోగాల్లో 146వ స్థానంలో ఉన్నాం. అంటే మనకు పైన భద్రత అంటే ఉద్యోగ భద్రత లేదు. ఏ క్షణంలో ఎవరు తీసేస్తారో తెలియదు. తెల్లారితో ఫోన్ చేసి, బాబు నీ సేవలు చాలు, నాకు చెప్పినా కూడా నేను కూడా ఇంటికి పోవాల్సిందే. ఒక అపాయింట్మెంట్స్ లేవు, ఒక ఇది లేదు, ఏ విధమైనటువంటి భద్రత లేదు. ఆ విధమైన కాకుండా జర్నలిస్టులకి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మన యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ చేసినటువంటి ఏకైక సత్తా కలిగినటువంటి యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ యూనియన్ కూడా జర్నలిస్టుల ఉద్యోగ భద్రత గురించి మాట్లాడాలా, అక్రిడేషన్ గురించి మాట్లాడుతున్నారు, పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, రక్షణ గురించి మాట్లాడుతున్నారు. బతికేదానికి తిండి కావాల్సినటువంటి ఉద్యోగ భద్రత గురించి మాత్రం ఏ ఒక్క యూనియన్ మాట్లాడాలా. ఈ యొక్క యూనియన్ మాత్రమే ఛాలెంజ్ గా తీసుకొని
జర్నలిస్టులు అందరూ కూడా ఉద్యోగ భద్రత వేజ్ బోర్డు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సంఘం ఏదన్నా ఒకటి ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కామ్రేడ్స్. నిజంగా కూడా ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది, కేరళలో పెన్షన్ సౌకర్యం ఉంది, తమిళనాడులో పెన్షన్ సౌకర్యం ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. బాబు ముసలివాళ్ళకి 4,000 ఇస్తున్నారు, ముతకోళ్ళకి 4,000 ఇస్తున్నారు, హ్యాండిక్యాప్డ్స్కి పెన్షన్ ఇస్తున్నారు, ట్రాన్స్జెండర్స్కి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మేము జనం కోసం పనిచేసేవాళ్ళు బాబు, మాకు పెన్షన్ ఏంటి అని చెప్పేస్తే మన గురించి పట్టించుకునే నాదుడే లేదు. విషయం ఏంటంటే ఈడ మనలో ఐక్యత లేకపోవడం వల్లనే పాలక వర్గాలన్నీ కూడా మనల్ని పక్కన పెడుతున్నాయి. పక్కన పెట్టడం కాకుండా దాడులు చేస్తున్నాయి. మనం రాస్తే మాత్రం ఒక అధికారి గురించి కానీ ఒక నాయకుని గురించి కానీ ఏదైనా ఒక గురించి మనం పొగిడి రాసినప్పుడు ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పరు. ఎవరికైనా చెప్పింటాడు వాడు మా వాడు బాగా రాసినాడు అంటారు. అదే మనం అతను చేసేటువంటి నిజస్వరూపాన్ని ప్రజెంట్ చేసినప్పుడు మాట్లాడకుండా మన పైన దాడులు చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. అంటే విమర్శని స్వీకరించే స్థాయిలో పాలక వర్గాలు లేవు. పాలక వర్గాలే కాదు, రాజకీయ పక్షాలు కానీ వ్యక్తులు కానీ సమాజం కానీ నిజాన్ని స్వీకరించేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైనటువంటి భద్రత కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తగినట్లుగానే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. ఇదే విధమైనటువంటి పద్ధతుల్లో మీడియా కమిషన్ దేశ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కీలకంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ ఫెడరేషన్లో అన్ని కూడా ఐక్యం చేసుకుని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంది కామ్రేడ్స్. ఇదేదో ఒక రోజుతో అయిపోయేటువంటి ఉద్యమం కాదు, ఇదేదో ఒక రోజుతో వచ్చేటువంటి కాదు, మనం అడుక్కుంటే ఇచ్చేది కాదు. ఇది మనం పోరాడితేనే తప్ప, సార్ చెప్పినట్లుగా సమరశీల పోరాటాలు చేస్తే తప్ప మన హక్కుల్ని సాధించుకునే పరిస్థితిలో మనం లేం. రెండోది, బాబు మీరంతా వర్కింగ్ జర్నలిస్టులు, మీరంతా కూడా అసంఘటిత రంగ కార్మికులు అని చెప్తా ఉన్నారు. నిజమే, మేమంతా కార్మికులమే, వర్కింగ్ జర్నలిస్ట్ కార్మికులమే. ఇంత వర్కింగ్ జర్నలిస్ట్ కార్మికులుగా ఉన్నటువంటి మాకు అసంఘటిత రంగ కార్మికులు ఇచ్చేటువంటి గుర్తింపైన మాకేంట్రా బాబు అంటే దాన్ని పడిచేయబడుతుంది గవర్నమెంట్. ఆ విధమైనటువంటి పోరాటాలు ఏ సంఘము చేయలేదు. మనం దాన్ని బాధ్యత తీసుకున్నాం. మేము మా సభ్యత్వాన్ని అంతా కూడా మీకు సమర్పిస్తాం. మీ లేబర్ కమిషన్ దాని గురించి మీరు స్క్రూటినీ చేయండి, ఆడిట్ చేయండి. అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ను కూడా మాకు కూడా కలగజేయండి అని చెప్పేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.